హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఓట్స్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని వెజిటేబుల్స్ అనేవి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయటం వల్ల మనం తీసుకున్న వెజిటేబుల్స్ అనేవి త్వరగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. అలా సాఫ్ట్ అయిన వెజిటేబుల్స్లో కొద్దిగా పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలు అనేవి వెజిటేబుల్స్కి చక్కగా పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో 1 కప్పు ఓట్స్ వేసుకొని ఇక్కడ వెజిటేబుల్స్, ఓట్స్ అనేవి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒక 10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 సెకండ్స్ తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటరు ఆ ఓట్స్ మిశ్రమంలో వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇందాక మన వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్ అవటం కోసం కొద్దిగా యాడ్ చేసాం కదా, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఓట్స్, వెజిటేబుల్స్ అనేవి కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటాయి. ఇందులోనే పావు టీ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి స్టవ్ బంద్ చేసి ఒక 2 మినిట్స్ పాటు అలా ఇడిచిపెట్టేసేయాలన్నమాట. దీనివల్ల ఏమిటంటే ఏమన్నా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే ఓట్స్ అనేవి వేడికి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఓట్స్ని అందులో వేసుకొని కొద్దిగా లెమన్ రసం అనేది వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఓట్స్ రెడీ. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.